చాలామంది అంటూ ఉంటారు 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది మ్యారేజ్ తీసుకోవడానికి కూడా పనికిరాదని చెప్పేసి. బట్ ఇదే 10th క్లాస్ సర్టిఫికేట్‌తో గవర్నమెంట్ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్‌బీ గ్రూప్ డి లెవెల్ 1 ఎగ్జామ్ అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది 10th క్లాస్ చదివే క్యాండిడేట్స్‌కి ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ చెప్పొచ్చు. ఈ 2026 ఇయర్ గాను ఇండియన్ రైల్వేస్ అనేది గ్రూప్ డి లెవెల్ 1 పోస్ట్ అయితే 22,195 వేకెన్సీస్‌తో జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఇక డీటెయిల్‌గా ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది 30th జనవరి 26న అన్ని వెబ్‌సైట్స్‌లో వచ్చింది. అండ్ రిజిస్ట్రేషన్స్ అనేవి 31st జాన్ నుంచి స్టార్ట్ అయ్యాయన్నమాట. ఈ ఆర్ఆర్‌బీ గ్రూప్ డి 2026 ఎగ్జామ్ అనేది అక్రాస్ ఇండియా అన్ని స్టేట్స్‌లో జరుగుతుంది. అండ్ దీంట్లో 22,195 వేకెన్సీస్‌ని అయితే వీళ్ళు ఫిల్ చేయబోతున్నారు. మీరు దీనికి అప్లై చేసుకోవాలంటే జస్ట్ డైరెక్ట్‌గా ఆన్‌లైన్ నుంచి అప్లై చేసుకోవచ్చు. అండ్ రిజిస్ట్రేషన్స్ అనేవి 31st జనవరి నుంచి 2nd మార్చ్ 2026 వరకు ఓపెన్ అయి ఉంటాయి అన్నమాట. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి జనరల్ సైన్స్‌కి 25 మార్క్స్, మ్యాథ్స్‌కి 25 మార్క్స్, జీకే, జీఎస్‌లో 20 మార్క్స్, రీజనింగ్‌కి 30 మార్క్స్ అయితే కేటాయించారనమాట. అండ్ సాలరీ వచ్చేసి బేసిక్ పేగా 18,000 పర్ మంత్ అయితే ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్‌కి. అండ్ ఇది జాబ్‌ని బట్టి పెరుగుతూ తగ్గుతూ ఉండొచ్చు. అండ్ ఇక ఆర్ఆర్‌బీ గ్రూప్ గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. దీనికి లాస్ట్‌గా అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 2nd మార్చ్ 2026 11:15 PM వరకు మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫీ పేమెంట్ అయితే 4th మార్చ్ 2026 11:59 PM వరకు చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి కరెక్షన్స్ ఆర్ మోడిఫికేషన్ విండో అనేది 5th to 14th మార్చ్ 2026న ఓపెన్ అవుతాయి అనమాట. అండ్ ఆర్ఆర్‌బీ గ్రూప్ డి 2026 వేకెన్సీస్‌కి వెస్టర్న్ రైల్వేస్‌లో 3,148 పోస్టులు, నార్థన్ ఈస్టర్న్ రైల్వేస్‌లో 974, నార్త్ సెంట్రల్ రైల్వేస్‌లో 1,183, సౌత్ వెస్టర్న్ రైల్వేస్‌లో 90, వెస్ట్ సెంట్రల్ రైల్వేలో 1,147, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 803, ఇలా టోటల్‌గా 22,195 వేకెన్సీస్ అయితే ఇక ఎంటైర్ ఆర్ఆర్‌బీ అయితే ఫిల్ చేయబోతుందన్నమాట. అండ్ ఆర్ఆర్‌బీ గ్రూప్ డి వేకెన్సీస్ ట్రెండ్ చూసుకున్నట్లయితే లాస్ట్ టైం ఆర్ఆర్‌బీ గ్రూప్ డి అనేది 2019 అండ్ 2018లో కండక్ట్ చేశారు. 2025లో కూడా కండక్ట్ చేశారు. బట్ మాక్సిమం అనేది 2019 అండ్ 2018లో అయితే వచ్చింది. 2019లో ఏకంగా 1,03,769 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. 2018లో 62,097 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ 32,438 వేకెన్సీస్ అయితే ఫిల్ చేశారు. అండ్ లీస్ట్‌గా ఈ యొక్క ఇయరే వేకెన్సీస్ అయితే ఉన్నాయి 22,195. అండ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాంపిటీషన్ అనేది చాలా హైగా ఉంటుంది ఈ ఆర్ఆర్‌బీ గ్రూప్ డి కోసం. చాలా అంటే చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, ఆర్ నేపాల్ సిటిజన్, ఆర్ సబ్జెక్ట్ టు భూటాన్ ఆర్ టిబెటిన్. ఎవరైతే 1st జనవరి 1962 కన్నా ముందు నుంచి ఇక్కడ ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ఆర్ఆర్‌బీ గ్రూప్ డికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అండ్ దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి క్యాండిడేట్స్ అనేది 10th పాస్ ఆర్ ఐటీఐ లేకపోతే దానికి ఈక్వల్‌గా ఏదైనా ఎన్ఎస్సి సర్టిఫికేట్ ఉంటే వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి ఏజ్ అనేది జనవరి 1, 2026కి 18 to 33 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. వీళ్ళు మటుకే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి 2026కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. దాన్ని తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఈ ఆర్ఆర్‌బీ గ్రూప్ డి లెవెల్‌లో ఏ పోస్టులు అయితే ఫిల్ చేయబోతున్నారు. ఫస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ట్రాక్ మెషిన్, అసిస్టెంట్ బ్రిడ్జ్ ట్రాక్ మెయింటైనర్ గ్రూప్ 4, అసిస్టెంట్ పీవే, అసిస్టెంట్ టీఆర్‌డి, అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ, అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ, పాయింట్స్‌మెన్ బి అండ్ అసిస్టెంట్ ఎస్ఎన్టీ. ఈ యొక్క రోల్స్‌ని అయితే ఆర్ఆర్‌బీ ఫిల్ చేయబోతుంది. ఈ ఆర్ఆర్‌బీ గ్రూప్ డి 2026కి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది? ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది కేటగిరీ వైజ్‌గా డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి పర్ హెడ్ 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఫీమేల్ ఆర్ ట్రాన్స్‌జెండర్‌కి అయితే 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఈ యొక్క అమౌంట్ అనేది మీకు రిఫండ్ కూడా వస్తుంది. జనరల్ ఆర్ ఓబీసీ క్యాండిడేట్స్‌కి 500 రూపీస్‌లో 400 రూపీస్ అనేది బ్యాంక్ కటింగ్స్ ఛార్జెస్ పోను 400 రూపీస్ మీ అకౌంట్‌లోకి వస్తాయి. ఎప్పుడు మీరు ఫస్ట్ సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పాస్ అయినప్పుడు మీకు ఈ యొక్క రిఫండ్ అనేది వస్తుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఉమెన్ ఆర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ట్రాన్స్‌జెండర్, మైనారిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్స్ వీళ్ళకి 250 రూపీస్ అయితే కడతారు కదా! ఈ అమౌంట్ కూడా ఎటువంటి బ్యాంక్ ఛార్జెస్ లేకుండా మీరు ఫస్ట్ టెస్ట్ క్లియర్ చేస్తే మీకు రిఫండ్ అయితే వస్తుంది. అండ్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏదో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి స్కాన్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అండ్ సిగ్నేచర్, 10th సర్టిఫికేట్ ఆర్ ఐటీఐ సర్టిఫికేట్ లేకుంటే దానికి ఈక్వల్‌గా ఉన్న ఎడ్యుకేషనల్ ప్రూఫ్ అయితే కావాలి. అండ్ తర్వాత గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడీ ప్రూఫ్, ఆధార్, పాన్ కార్డ్ ఎక్సెట్రా. అండ్ 4th వచ్చేసి కేటగిరీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. ఇన్ కేస్ మీకు ఏమైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ ఏదైనా
డిజేబిలిటీ ఉన్నట్లయితే ఆ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే మీకు దాన్ని బట్టి మీకు ఫీజు అనేది డిసైడ్ అవుతుందనమాట. అండ్ అరబిక్ గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2026 సెలక్షన్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది 4 స్టేజ్‌లో అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దీనికి మీకు వేరే సబ్జెక్ట్స్ లైక్ మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్స్ మీద క్వెషన్స్ అయితే ఉంటాయి. ఈ క్వెషన్స్ అరౌండ్ 100 క్వెషన్స్ అయితే ఉంటాయి. మీరు ఇందులో మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయాలి. అండ్ ఇందులో నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/3 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. జాగ్రత్తగా రాయాలన్నమాట. అండ్ ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పాస్ అయిన తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. లైక్ రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ ఇవన్నీ మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో అయితే కవర్ అవుతాయి. ఇది కూడా మీరు క్లియర్ చేసినట్లయితే నెక్స్ట్ మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ అనేది మీ యొక్క ఓవరాల్ హెల్త్ అండ్ ఫిట్‌నెస్ ఎలా ఉన్నారు, ఈ జాబ్‌కి సూట్ అవుతారా లేదని చెప్పేసి మీకు మెడికల్ టెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ నెంబర్ 4 వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్. మీరు అప్లికేషన్ పెట్టే టైంలో కరెక్ట్ డీటెయిల్స్ పెట్టారా లేదా అని చెప్పేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే వెరిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇది సెలక్షన్ ప్రాసెస్ అనమాట. అండ్ ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చూద్దాం. ఈ అరబిక్ గ్రూప్ డి ఎగ్జామ్ ప్యాటర్న్ 2026 ఎలా ఉంటుందంటే జనరల్ సైన్స్ నుంచి మీకు 25 క్వెషన్స్ అయితే ఉంటాయి. ఈచ్ క్వెషన్ 1 మార్క్ వచ్చేసి అండ్ టోటల్ 25 మార్క్స్ ఫ్రమ్ జనరల్ సైన్స్. మ్యాథమెటిక్స్‌లో 25 క్వెషన్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క క్వెషన్‌కి ఒక్కొక్క మార్క్ 25 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌కి 30 క్వెషన్స్ అయితే ఉంటాయి. ఇదే హైయెస్ట్ వెయిటేజ్. అండ్ ఇందుకి 30 మార్క్స్ అయితే ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్‌కి 20 క్వెషన్స్ అయితే ఉంటాయి. 20 మార్క్స్. టోటల్‌గా మీకు 100 క్వెషన్స్ అయితే ఉంటాయి. డ్యూరేషన్ అనేది 1 ½ అవర్ అంటే 90 మినిట్స్ అయితే ఉంటుంది. అండ్ మీరు ఈ యొక్క ఆర్ఆర్‌బీ ఎగ్జామ్‌ని ఇంగ్లీష్ మీకు డిఫాల్ట్‌గా ఉంటుంది. అండ్ దీంతో పాటు మీ యొక్క మదర్ టంగ్ లైక్ తెలుగు, హిందీ, ఒడియా, మరాఠీ, మలయాళం, కొనంకి, కన్నడ, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ మీకు ఏ లాంగ్వేజ్ అయినా పెట్టుకోవచ్చనమాట. ఒక అరబిక్ గ్రూప్ డి 2026 సిలబస్ చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్‌లో మీకు నంబర్ సిస్టమ్, వర్డ్ మ్యాథ్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, రేషియన్ అండ్ ప్రపోర్షన్, పర్సెంటేజెస్, మెన్స్ట్రేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జియోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంట్రిక్ స్టాటిక్స్, స్క్వేర్ రూట్, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్, క్లాక్ పైప్స్, సీజన్ ఎక్సెట్రా ఇవన్నీ మ్యాథమెటిక్స్ టాపిక్స్‌లో మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసరికి అనాలజీస్, ఆల్ఫాబెటికల్ అండ్ న్యూమరికల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మెడికల్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్‌షిప్స్, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ, కంక్లూజన్స్, డెసిషన్ మేకింగ్, సిమాటిక్స్, డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్మెంట్స్ ఇలా చాలా టాపిక్స్ అయితే కవర్ చేయాల్సి ఉంటుంది. జనరల్ సైన్స్ వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ లైక్ 10th క్లాస్ స్టాండర్డ్ లెవెల్‌లో అయితే క్వెషన్స్ అయితే అడుగుతారు. కరెంట్ అఫైర్స్‌కి వచ్చేగాను జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటిక్స్ అండ్ ఇంకేమైనా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అయితే అడగడం జరుగుతుంది. సో, ఇది ఆర్ఆర్‌బీ గ్రూప్ డి 2026 సిలబస్ అనమాట. సో, మీరు ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేయాలి. ఎగ్జామ్ మోడ్ అనేది మోడరేట్ నుంచి హార్డ్ లెవెల్ అయితే ఉంటుంది. మాక్సిమం క్వెషన్ మీకు ఈజీగానే అనిపించొచ్చు. బట్ దానికి వచ్చే ఆప్షన్స్ అనేవి మీకు మైండ్ పోయే ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. సో, ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే క్రాక్ చేయొచ్చు. సో, ఆర్ఆర్‌బీ గ్రూప్ డి 2026 సాలరీ స్ట్రక్చర్ అయితే చూద్దాం. ద బేసిక్ సాలరీ స్ట్రక్చర్ అనేది పర్ వీక్ పోస్ట్‌కి 18,000 అనేది ఉంటుంది. దీంట్లో మీకు అలవెన్సెస్ కూడా ఉంటాయి. డైలీ అలవెన్సెస్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్సెస్, నైట్ డ్యూటీ అలవెన్స్, మెడికల్ ఫెసిలిటీస్, ఓటీ అలవెన్స్ అండ్ మీకు చేతిలోకి వచ్చేసరికి 25,000 పర్ మంత్ అయితే మీకు చేతిలో ఉండడం అయితే జరుగుతుంది. ఆర్ఆర్‌బీ గ్రూప్ డి 2026 ఎగ్జామ్ సెంటర్స్ అయితే వేరే స్టేట్స్‌కి, వేరే సిటీస్‌లో మీకు ఈ యొక్క సెంటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్‌కి చూసుకున్నట్లయితే అమలాపురం, అనంతపురం, భీమవరం, చల్లపల్లి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గూటి, గుడివాడ, గూడూరు, గుంటూరు ఈ యొక్క సిటీస్‌లో అయితే మనకి ఆ ఎగ్జామ్ సెంటర్ అయితే పడడం జరుగుతుంది. సో, మీరు అప్లై చేసే ప్లేస్ నుంచి మీకు నియర్ బై సిటీస్‌లో ఎగ్జామ్ సెంటర్ పడే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఆర్ఆర్‌బీ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఒక్కొక్క రీజియన్‌కి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. మనం సికింద్రాబాద్ చూసుకున్నట్లయితే కమ్యూనిటీకి 69.79887, ఎక్సెల్ మ్యాన్‌కి 40.00159, సీసీడబ్ల్యూఏ ఇన్ రైల్వేస్‌కి 40.4253 కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. సో, ఈ కట్ ఆఫ్స్ అనేవి 2018 నుంచి 2019 కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. సో, ఇది ఆర్ఆర్‌బీ గ్రూప్ బికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్. ఇన్ కేస్ మీకు ఇందులో ఏమైనా డౌట్స్ కానీ, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అండ్ నా ఎక్స్‌ప్లనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. బెల్ ఐకాన్ ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ అప్పుడే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇలాంటి జాబ్ రిలేటెడ్ గానీ, ఫైనాన్షియల్ రిలేటెడ్ గానీ
వీడియోస్ కోసం నాలెడ్జ్ తెలుగు పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.